ఏబిఎన్ రాధాకృష్ణకి వైఎస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారండి. ఇది విన్న వాళ్ళంతా కూడా కరతాళ ధ్వనులు చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచిస్తే తిప్పిన స్టేషన్కి తిప్పకుండా తిప్పుతాం అంటే అసలు అర్థం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పుతామనే స్ట్రాంగ్ పొలిటికల్ వార్నింగ్. దానికి నిన్న సభలో దానికి తాడేపల్లిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, తాడేపల్లి ప్రాంతంలోని నేతలు అనమాట, వాళ్ళంతా కూడా చప్పట్లు చరిచారు. ఇప్పుడు అసలు గొడవ ఎక్కడ మొదలైంది? రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ప్రధానంగా ఏమన్నారంటే, జగన్ గారు రాజధాని విషయంలో మాటలు మారుస్తున్నారు కదా. అమరావతి అన్నారు, ఫస్ట్ నేను ఒప్పుకుంటున్నా అన్నారు, 3 రాజధానులు అన్నారు, తర్వాత విశాఖ, ఇప్పుడు మావిగన్. ఏది చెప్పినా పార్టీ వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. ఇది ఒక పొలిటికల్ క్రిటిసిజం, నిక్కచ్చిగా చెప్పినటువంటి అభిప్రాయం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండి. ఒక ఆర్టికల్లో ఒక లైన్, మీ భార్యలు కాదు అంటే కూడా తల ఊపుతారు అన్నాడు. ఇదే అసలు ఫైర్ పెరిగినటువంటి పాయింట్. ఈ లైన్ ఎందుకు ప్రాబ్లం అయింది? ఇది అవసరం లేని వ్యక్తిగత వ్యాఖ్య అని చెప్పొచ్చు. ఇది మహిళలను టచ్ చేసిందండి. అందుకే వైసీపీ వాళ్ళు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు రెండు వైపులా స్టాండ్స్ చూద్దాం. వైసీపీ ఏమంటుంది? మహిళలపై అవమానం జరిగింది కాబట్టి చర్యలు తప్పవు, తీవ్రంగా స్పందించడం సరైనదే అంటున్నారు. రాధాకృష్ణ వైపు ఒకసారి చూద్దాం ఏమంటుందో. రాధాకృష్ణ వైపు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇది రాజకీయ విమర్శ మాత్రమే. ఒక లైన్ ను పెద్ద ఇష్యూ చేస్తున్నారు, అసలు డిబేట్ ని డైవర్ట్ చేస్తున్నారు. అసలు డిబేట్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి అలవాటైంది డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి కంప్లీట్ గా అలవాటైనటువంటి పాలిటిక్సే. గతంలో ఎన్ని రకాలుగా అనకూడని మాటలు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని ఏమన్నారు? భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారండి? లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు కదా, అది ఒక మహిళని అవమానించినట్లు కదా. లోకేష్ గారి పుట్టుక గురించి అంత భయంకరంగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఏమన్నారు? ఒక లైన్, ఆ లైన్ ని పట్టుకొని సాగదీసి అసలు డిబేట్ ఏదైతే ఉందో ఆ డిబేట్ ని డైవర్ట్ చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే లోకేష్ గారి పుట్టుకను అవమానించారో దానికన్నా ఇది పెద్ద గౌరవం చెప్పండి? దానికన్నా ఇది పెద్ద పాపపు మాట. వైసీపీ వాళ్ళు కరతాల ధ్వనులు. కొంచెం ఆలోచించాలండి, ఎవరు ఎలా మాట్లాడుతున్నారని. కొంచెం మనకు కూడా ఇంగిత జ్ఞానం ఉంది, మనకే ఆలోచనలు ఉన్నాయి. ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా గొర్రె మందల్లాగా వాడి చుట్టూ తిరిగారనుకోండి, సంకనాకి పోతారు ఖచ్చితంగా. ఇక్కడ రెండు వేరువేరు అంశాలు కలిసిపోయాయండి. రాజధాని పాలసీపై విమర్శ చేశారు, ఓకే, వ్యక్తిగతంగా అనిపించినటువంటి ఒక లైన్. రెండోది కారణంగా చూపించి మొదటిది పెద్ద డిబేట్, దాన్ని పూర్తిగా సైడ్ ట్రాక్ పట్టించేశారు. సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు జగన్ గారి వార్నింగ్ విషయానికి వస్తే, స్టేషన్లు తిప్పుతాం అనడం అంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అన్నమాట. అయినా పబ్లిక్ లో వినిపించేటప్పుడు మీడియాపై ప్రెషర్లా కూడా అనిపిస్తుంది కదా. ఇక్కడ రాధాకృష్ణ గారి పాయింట్ రాజకీయంగా చాలా స్ట్రాంగ్. కానీ ఆ ఒక్క లైన్ ఏదైతే అన్నెసరీగా మాట్లాడారో, ఆ ఒక్క లైన్ వల్ల ఏదైతే రాధాకృష్ణ గారు కొత్త పలుకులో స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడారో ఆ స్ట్రాంగ్ పాయింట్ అనేది పక్క ట్రాక్ పట్టేసింది, సైడ్ అయిపోయింది. ఇక్కడ జగన్ గారి స్పందన ఏంటంటే, పార్టీ డిఫెన్స్ లోకి వెళ్లకుండా కాపాడుకోవటం కోసం జగన్ గారి స్పందన వచ్చింది. కానీ వార్నింగ్ టోన్ ఏదైతే ఉందో అది కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఇక్కడ అసలు డిబేట్ ఏంటి? రాజధాని మీద పాలసీ, మాటలు మారుతున్నాయా లేదా? రాజధాని మీద జగన్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి? స్టార్టింగ్ లో 2015లో అమరావతి గురించి మాట్లాడేటప్పుడు నేను అమరావతికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట మొదలుపెట్టారు. తర్వాత విశాఖ రాజధాని అన్నారు, 3 ముక్కలాట కుదరక. ఆ తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నారు అమరావతి బిల్లు పెట్టే టైంలో.
ఇవన్నీ ఇలా రాజధాని పాలసీ ఏదైతే ఉందో ఆ రాజధాని మీద జగన్ మాట్లాడినటువంటి మాటల పాలసీ ఏదైతే ఉందో దాని మీద విమర్శ చేశారు, దాని మీద డిబేట్ చేశారు కొత్త పలుకులు. ఇక్కడ మాటలు మారుతున్నాయా లేదా? కానీ ఇప్పుడు చర్చ ఏంటి? ఎవరు ఏమన్నాడు, ఎవరు ఎవరిని బెదిరించారు, ఇదా చర్చ. అసలు డిబేట్, మాట్లాడుకోవాల్సినటువంటి డిబేట్ ఏదైతే ఉందో అది మాట్లాడుకోవాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడినటువంటి ఒక లైన్ పట్టుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి పక్క ట్రాక్ పట్టిస్తున్నాడు. జనాలందరినీ కూడా పక్క ట్రాక్ పట్టిస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందేంటి? జగన్ ఆ రాష్ట్ర రాజధాని గురించి మార్చినటువంటి మాటలు, ఏదైతే రాజధాని గురించి మాటలు మార్చాడో ఆ మాటలన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఏ రకంగా తప్పుదారి పట్టిస్తున్నాడు అనేదాన్ని. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? రాధాకృష్ణ మాట్లాడినటువంటి ఒక లైన్ పట్టుకొని అసలు డిబేట్ ని పక్కదారి పట్టించారు. మనం అందరం కూడా ఆలోచించాలండి, అసలు ఏం జరుగుతుంది, రాజకీయంగా ఎవరు ఎలా ఉన్నారు, రాష్ట్రాన్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రజానికమే ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఎవడు ఏది చెప్తే అది నమ్మేసి గొర్రెల్లాగా తలూపుకుంటూ పోతే నీకంటూ ఒక సొంత అభిప్రాయం లేదా? మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆడవారిని అలా మాట్లాడటం తప్పే, కానీ గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికన్నా కూడా అంత ఘోరమేం లేదు. వాళ్ళు మరీ ఘోరంగా మాట్లాడారు కదా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరూ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.